పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. విశాఖపట్నంలో అలల సందటేమో కానీ మత్తు గమ్మత్తు చిత్రాలు అలజడి రేపుతున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రజా సంక్షేమం అభివృద్ధికి బ్రాండ్, చంద్రబాబు అండ్ కో జమానాలో మాత్రం ఏపీ అంటే డ్రగ్స్, గంజాయికి బ్రాండ్గా ముద్రపడింది. రాష్ట్రంలో చంద్రబాబు జమానాలో 3 పువ్వులు 6 కాయలుగా గంజాయి సాగవుతోంది. తాజాగా విశాఖ రాచవారి వీధిలో ఒక ఖాళీ స్థలంలో గంజాయి తోట దర్శనమిచ్చింది. గంజాయి సాగు విషయం పోలీసులకు తెలియటంతో ఉలిక్కిపడ్డారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. గంజాయి సాగు, గంజాయి తోటలు ఏజెన్సీ ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యా అనుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నం నగర నడిబొడ్డున కూడా గంజాయి సాగు తోటలు పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నేను గంజాయి తోటలోనే ఉన్నాను. అంటే మీరు నమ్మగలరా? అవును, నమ్మాల్సిందే. ఇదే ప్రదేశం నుంచి సుమారు 15 గంజాయి మొక్కలను కంచరపాలెం పోలీసులు స్వాధీనం చేసుకొని ల్యాబ్కు తరలించారు. అయితే ఇటువైపు ఒక నివాస గృహము, అదేవిధంగా దానికి ఎదురుగా ఎంతో పెద్ద పెద్ద బిల్డింగులు, పూర్తిగా కూడా ఎప్పుడు జనజీవనం తిరుగుతున్న ప్రదేశంలో ఈ విధంగా గంజాయి సాగు జరగడం అనేది కలకలం రేపుతుంది. ఎప్పుడు నిత్యం ప్రజలు ఈ మార్గం గుండానే వెళుతూ ఉంటారు. ఈ పక్కనే చాలా జన నివాసాలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. జ్ఞానాపురం అనగానే పూర్తిగా కూడా ఒక మార్కెట్ ఏరియా కూడా ఉంది. ఇలాంటి ప్రదేశంలో ఇప్పుడు ఇక్కడ సుమారు 15 గంజాయి మొక్కలు, అది కూడా ఏపుగా పెరిగిన మొక్కలు, చాలా కాలం నుంచి కూడా గంజాయి సాగు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. కంచరపాలెం పోలీసులు కూడా మొట్టమొదటిగా చూసి షాక్ అయిన పరిస్థితి. అయితే సుమారు ఇప్పుడు ఈ చెట్టు ఎంతవరకు పెరిగి ఉందో ఇంత హైట్లో కూడా పూర్తిగా గంజాయి సాగు చేశాడు ఒక కేటుగాడు. అయితే ఎవరు ఈ గంజాయి సాగు చేశారు? ఒక పాడుబడిన ఇల్లు పక్కన ఉంది. అయితే ఇంటికి సంబంధించిన వ్యక్తులు చేశారా, లేకపోతే ఎవరు చేశారు? ఇంత పగడ్బందీగా గంజాయి సాగు ఇక్కడ చేసి అసలు ఏం చేస్తున్నారా, గంజాయి వాడకాన్ని ఏ విధంగా చేస్తున్నారన్న అంశంపై కూడా పూర్తిగా దర్యాప్తు ఉంటుంది. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏకంగా కేజీహెచ్ ఆసుపత్రి వెనక భాగంలో కూడా మనం చూసాము. అక్కడ కూడా గంజాయి సాగు జరిగింది. గంజాయి మొక్కలు స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఆ ఘటన మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పూర్తిగా కూడా గంజాయి సాగు ఇంత భారీ ఎత్తున నగర నడిబొడ్డున విచ్చలవిడిగా జరగడం అనేది భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపై పూర్తిగా దర్యాప్తు చేయాలని, నిందితులను గట్టిగా శిక్షించాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. విడుదల షప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.